6th క్లాస్ లోపల ఉండబడినటువంటి రెండవ యూనిట్ అంటే మిశ్రమము లోపల ఉండబడినటువంటి పదార్థాలను వేరు చేయుట అనే టాపిక్లో కొన్ని అంశాల వరకు చూసాము. మిగిలినటువంటి అంశాలు వేరు చేసే పద్ధతులలో స్ఫటికీకరణము అనేది కూడా ఒక పద్ధతి అండి. ఈ స్ఫటికీకరణము అనేది ఒక ద్రవము లోపల కరిగిన పదార్థములు కనుక ఉన్నట్లయితే ఆ కరిగిన పదార్థాన్ని వేరు చేయటానికి గమనించండి, ఒక ద్రవము లోపల కరిగిన పదార్థం ఉన్నట్లయితే కరిగిన పదార్థాన్ని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతిని స్ఫటికీకరణము అంటారు. ఉదాహరణకు మీరు గమనించండి, ఉప్పు ద్రావణాన్ని బీకర్లో తీసుకొని బాగా వేడి చేసినట్లయితే దానిలోని నీరు అంతా కూడా ఆవిరైపోయి మిగిలినటువంటి ఉప్పు స్ఫటికాలు మిగిలిపోతాయండి. అంటే ఉప్పు ద్రావణాన్ని తీసుకున్నప్పుడు ఉప్పు అంతా కూడా ఆవిరైపోయిన తర్వాత చివరకు ఆ పాత్ర లోపల మిగిలి ఉండేది ఉప్పు స్ఫటికాలండి. ఈ విధంగా ఉప్పు నీటి నుండి ఉప్పును వేరు చేయటానికి స్ఫటికీకరణం అనే పద్ధతిని ఉపయోగిస్తారు. అంటే ఒక ద్రవములో కరిగిన పదార్థములను వేరు చేయటానికి ఉపయోగించే పద్ధతిని స్ఫటికీకరణము అంటారు, లేదా క్రిస్టలైజేషన్ అంటారండి. ఇది ఒకటి ముఖ్యమైనటువంటి అంశాల్లో ఒక అంశము. దీన్ని గమనించండి. సముద్రపు నీటిని మడులలోనికి పంపి, మీ అందరూ తెలుసు సముద్రము లోపల ఉండబడినటువంటి నీరు మొత్తము ఉప్పుతో కూడుకొని ఉంటుంది. ఎక్కువ శాతం మీరు ఎప్పుడైనా సముద్రపు నీటిని టేస్ట్ చేసి చూడండి ఒక్కసారి, ఎంత ఉప్పగా కనపడుతుందో మీకు అర్థమైపోతుంది. లేదా వాటి లోపల బీచ్ లోపలికి వెళ్ళినప్పుడు స్నానం చేసి చూడండి, మన శరీరం పైన ఉప్పు యొక్క పరిమాణం ఏ విధంగా తేరి ఉంటుంది. ఒక్కసారి మనం స్కిన్ కనుక టంగ్తో టచ్ చేసి చూస్తే మనకు ఎంత ఉప్పుగా ఉంటుందో తెలుస్తుంది. అందువల్ల సముద్రపు నీటిని కనుక మడుల లోపలికి తీసుకొని కొన్ని మడుల లోపలి సమీపం లోపల ఉన్నటువంటి మడులుగా తయారు చేసి దాని లోపల ఉండబడిన నీటిని బాష్పీభవనం చెందించటం వల్ల చివరకు మనకు ఉప్పు అనే స్ఫటికాలు మిగులుతూ ఉంటాయండి. ఈ విధంగా స్ఫటికీకరణం అనే ప్రక్రియ ద్వారా మనము ఈ పదార్థాలను అంటే మిశ్రమం లోపల కరిగి ఉండబడినటువంటి పదార్థాలను వేరు చేయడానికి ఉపయోగిస్తారండి. తర్వాత స్వేదనము, జాగ్రత్తగా గమనించండి. స్వేదనము, అంశిక స్వేదనం. చాలామంది డిఎస్సి రాస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇంకా ఆ పై తరగతుల వాళ్ళు కావచ్చు, ఇంటర్, డిగ్రీ, పీజీ ఎవరైనా కావచ్చు, ఇక్కడ కొద్ది కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి దాన్ని క్లారిటీగా గమనించండి. స్వేదనము అంటే ఏంటి? రెండు ద్రవ పదార్థాల మిశ్రమము గనక ఉన్నట్లయితే, గమనించండి, రెండు ద్రవ పదార్థాల మిశ్రమము గనక ఉన్నట్లయితే ఆ ద్రవ పదార్థాల మిశ్రమాన్ని వేడి చేసి వేరు చేసే ప్రక్రియను స్వేదనము అంటారు. రెండు ద్రవ పదార్థాల మిశ్రమాన్ని తీసుకున్నట్లయితే దాన్ని వేడి చేయాలి, వేరు చేయాలి. ఉదాహరణకు నీరు ప్లస్ ఆల్కహాల్, ఈథైల్ ఆల్కహాల్ను కలపాలి. నీటి యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెంటీగ్రేడ్, ఆల్కహాల్ది సుమారుగా 78 పాయింట్ సంథింగ్ ఉంటుంది. అంటే మీరు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే ఈ రెండు ద్రవ పదార్థాలు ఒకదానితో ఇంకొకటి కలిసి ఉంటాయి. కారణం మీ అందరికీ తెలుసు, హైడ్రోజన్ బంధాల కారణం చేత. అయితే ఈ రెండు పదార్థాల యొక్క మిశ్రమాన్ని ఒక కుప్పే లోపల తీసుకొని కనుక వేడి చేస్తూ పోతున్నట్లయితే తక్కువ బాష్పీభవన ఉష్ణోగ్రత కలిగినది తొందరగా బాష్పంగా మారి వేరొక పాత్ర లోపలికి మనం తీసుకుంటామండి. ఈ మిగిలినటువంటిది ఎక్కువ బాష్పీభవన ఉష్ణోగ్రత కలిగినటువంటిది ఈ పాత్ర లోపల మిగిలి ఉంటుంది. కాబట్టి రెండు ద్రవ పదార్థాల మిశ్రమాన్ని వేడి చేసి వేరు చేసే ప్రక్రియనే స్వేదనము లేదా డిస్టిలేషన్ అంటారు. అయితే ఇక్కడ అంశిక స్వేదనానికి మధ్యన డిఫరెన్స్ ఏంటంటే, ఉదాహరణకు సింపుల్గా గమనించండి, A+B గివ్స్ రైస్ టు సొల్యూషన్ అనుకుందాం. ఏ అనేది ఒక అణుఘటకము ఒక ద్రవము, బి అనేది ఒక అణుఘటకము ఇంకొక ద్రవము. ఈ రెండు ఘటకాలు కలిసి ఉండటం వల్ల ఒక ద్రావణం ఏర్పడింది. అయితే ఒక దాని యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రత రెండవ దాని యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రతలో మధ్యలో వ్యత్యాసము కనుక 25 డిగ్రీల సెంటీగ్రేడ్ కనుక 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, అంటే ఒక్కొక్క ద్రవ పదార్థానికి ఒక్కొక్క బాష్పీభవన ఉష్ణోగ్రత ఉంటుంది.
అలాంటప్పుడు ఆ ఏబీల యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రతల్లో తేడా 25 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని స్వేదన ప్రక్రియ ద్వారాను, ఒకవేళ ఆ రెండు ద్రవ పదార్థాల యొక్క అనుఘటకాల యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రతల్లో తేడా 25 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉంటే ఆ పద్ధతిని అంటే ఆంశిక స్వేదనము అనే పద్ధతిని ఉపయోగించి వాటిని వేరు చేస్తారు. అంటే ఇక్కడ రెండిటి కూడా ఒకే నిర్వచనం ఆల్మోస్ట్. చూడండి, రెండు ద్రవ పదార్థాల మిశ్రమాన్ని వేరు చేయటానికి వేడి చేసి వేరు చేసే ప్రక్రియను స్వేదనము అంటే, ఆ రెండింటి మధ్యన బాష్పీభవన ఉష్ణోగ్రతలో తేడా 25 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉంటేనేమో ఆంశిక స్వేదనం అని, ఎక్కువ ఉంటే స్వేదనం అనే ప్రక్రియల ద్వారా మనము ఆ అనుఘటకాలను వేరు చేస్తూ ఉంటాము అండి. మీకు టెక్స్ట్ బుక్లో ఒక శాంకువ కుప్పెలో కొంత నీటిని తీసుకోండి. ఒక శాంకువ కుప్పె లోపల కొంత నీటిని తీసుకొని ఒంటి రంధ్రము కలిగినటువంటి బిరడాను అమర్చి దాని గుండా ఒక గొట్టమును ఇంకొక శాంకువ కుప్పకు అంటే కోనికల్ ఫ్లాస్క్ గనుక అనుసంధానం చేసి దాన్ని వేడి చేసినట్లయితే ఒక ద్రవము ఆ నాళము ద్వారా బాష్పంగా మారి రెండవ శాంకువ కుప్ప లోపలికి పొందవచ్చు. దీనిని మీరు స్క్రీన్ పైన డయాగ్రామ్ లోపల స్పష్టంగా చూసి మీరు వెంటనే అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు దాన్ని స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి, మీకు ఇప్పుడు తెలిసిపోతుంది. డయాగ్రామ్ గమనించినట్లయితే మొదటి శాంకువ కుప్పలో నీరు మీరు గమనించండి, నీరు దాంతోపాటు ఇంకొక పదార్థ మిశ్రమం కలిగి ఉన్నది. దాని పై భాగం లోపల ఒంటి రంధ్రము కలిగినటువంటి రబ్బర్ బిరడా ఉన్నది. ఆ రబ్బర్ బిరడా గుండా ఒక నాళం ఉండి ఇంకొక శాంకువ కుప్పతో అనుసంధానాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు క్రింది భాగం నుండి బున్సెన్ జ్వాల ద్వారా బాగా వేడి చేస్తూ పోతున్నట్లయితే తక్కువ బాష్పీభవన ఉష్ణోగ్రత కలిగినటువంటిది ముందుగా బాష్పంగా మారి ఆ వాహక నాళము గుండా రెండవ గాజు కుప్పలోనికి వచ్చేస్తుంది. ఆ తర్వాత దాన్ని చల్లబరిచినట్లయితే నీకు వెంటనే ఇది ఒక ద్రవంగాను అదొక ద్రవంగాను, అంతకు మునుపు రెండు అనుఘటకాలు కలిగినటువంటి మిశ్రమము, ఆ తర్వాత ఈ ప్రక్రియ తర్వాత ఆ రెండు అనుఘటకాలను ఈ ప్రక్రియ ద్వారా వేరు చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతున్నది. ఇది అర్థం కావాలంటే డయాగ్రామ్ను స్పష్టంగా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. ఉత్పతనము, నెక్స్ట్ ఇది ఉత్పతనం. అసలు ఉత్పతనం అంటే ఏంటి మీ అందరికీ తెలుసు, ఎన్నో సందర్భాల్లో చదివి ఉంటారు. జనరల్గా ఏ పదార్థాన్నైనా వేడి చేస్తే, ఘన పదార్థాన్ని వేడి చేస్తే ద్రవంగాను, ద్రవ పదార్థాన్ని వేరు చేస్తే వాయువుగాను మారుతుంది. కానీ కొన్ని పదార్థాలు, ప్రత్యేకమైనటువంటి కొన్ని పదార్థాలు మాత్రం ఘన పదార్థాన్ని వేరు చేస్తే నేరుగా వాయువుగా మారుతుంది. అలా మారటాన్ని ఉత్పతన ప్రక్రియ అని, ఇలా చెందే పదార్థాలను ఉత్పతన పదార్థాలు అంటారండి. గ్రూప్స్ ఎగ్జామినేషన్లోనైతే సాధారణంగా ఈ క్రింది వాళ్ళలో ఉత్పతనము చెందేది ఏది, గ్రూప్ 1లో గ్రూప్ 2లో చాలా సమయాల్లో అడిగినటువంటిది. ఉదాహరణకు అయోడిన్, మూలకాలలో అయోడిన్, సమ్మేళనాల్లో అమ్మోనియం క్లోరైడ్, క్యాంఫర్, నాఫ్థలిన్, ఇవి ప్రధానమైనవండి. అన్ని గ్రూప్స్లలో అన్ని రకాల ఎంట్రన్స్లలో ఒకటేంటి, అన్ని రకాల ఎంట్రన్స్లలో అడుగుతున్నటువంటిది. అంటే ఇటువంటి లక్షణము అంటే ఉత్పతనము లక్షణము కలిగి ఉన్నటువంటి పదార్థాలకు ఉత్పతనము లేనటువంటి లక్షణము కలిగినటువంటి ఇంకొక పదార్థము కలిసి ఉన్నట్లయితే అటువంటి మిశ్రమాన్ని వేరు చేయడానికి ఉత్పతనము అనే ప్రక్రియ ద్వారా మనము వేరు చేస్తుంటాము. మీరు గమనించండి, టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకున్నట్లయితే ఒక మిశ్రమము నుండి వేరువేరు అనుఘటకాలను వేరు చేయనప్పుడు వాటి యొక్క రంగు, ఆకారము, పరిమాణము, భారము, ద్రావణీయత వంటి ధర్మాలను పరిశీలనలోనికి తీసుకొని వాటిని వేరు చేస్తూ ఉంటామండి. ఉత్పతనము ప్రక్రియ కనుక తీసుకున్నట్లయితే ఒక మెత్తటి ఉప్పుకు కర్పూరాన్ని కలపండి. కర్పూరము అనేది క్యాంఫర్ అంటారు దీన్ని. కర్పూరం అనేది మనము టేబుల్ పైన ఉంచినట్లయితే ఘనస్థితి నుంచి నేరుగా వాయు స్థితికి మారుతుందండి. అంటే కర్పూరానికి ఉత్పతన లక్షణం కలిగి ఉన్నది. అటువంటి మెత్తని ఉప్పు కర్పూరంను కలిసి ఉన్నప్పుడు ఉత్పతనము అనే ప్రక్రియను మనము ఉపయోగించి ఈ కర్పూరాన్ని, ఉప్పును అనే మిశ్రమాన్ని వేరు చేస్తూ ఉంటాము. మీరు డయాగ్రామ్లో గమనించండి, కర్పూరము ఉప్పును కనుక కలిసి ఉన్నట్లయితే దాని కింది భాగం నుండి మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయండి, దాని క్రింది భాగంలో బున్సెన్ జ్వాల సాయంతో వేడి చేస్తున్నట్లయితే పై భాగంలో బోర్లించబడినటువంటి గరాటు, రివర్స్ లోపల బోర్లించబడినటువంటి గరాటు ఉంటుంది. ఆ గరాటు యొక్క గొట్టము భాగానికి దూదితోని కనుక ఉంచినట్లయితే, నింపి ఉంచినట్లయితే, క్రింది భాగం నుంచి వేడి చేసినట్లయితే అక్కడ ఈ ఏదైతే ఉత్పతనము లక్షణం కలిగి ఉంటుందో అది
మొదటగా బాష్పంగా మారి ఆ దూది దగ్గర మొత్తము స్ఫటికీకరణం చెందటాన్ని గమనిస్తాము తర్వాత. కాబట్టి ఈ విధంగా ఆ రెండు పదార్థాలను వేరు చేయటానికి ఉత్పతనం అనే ప్రక్రియను ఉపయోగిస్తారు. దీన్ని స్క్రీన్ మీద ఒక్క నిమిషం మీరు గమనిస్తే మీకే తెలిసిపోతుంది, చాలా ఈజీగా అర్థమైపోతుందండి. ఇది ఉత్పతన ప్రక్రియ ద్వారా అణుఘటకాలను వేరు చేసే పద్ధతి. లాస్ట్ అతి ముఖ్యమైనటువంటి పద్ధతులలో క్రోమటోగ్రఫీ పద్ధతి. క్రోమటోగ్రఫీ అనేది ఇట్స్ ఎ మోడర్న్ టెక్నిక్, ఆధునికమైనటువంటి పద్ధతి. ఈ ఆధునికమైనటువంటి పద్ధతి ద్వారా ఒక మిశ్రమము లోపల ఉండబడినటువంటి అణుఘటకాలను వేరు చేస్తారండి. అయితే ముఖ్యంగా రంగులు కలిగినటువంటి మిశ్రమాన్ని వేరు చేయటం లోపల ఈ క్రోమటోగ్రఫీ అనే పద్ధతిని చాలా బాగా ఎక్కువగా ఉపయోగిస్తుంటాము. పిగమెంట్స్ను అంటే వర్ణకాలు ఉంటాయి, ఆ వర్ణకాలను వేరు చేయటంలో సూక్ష్మమైనటువంటి పరిమాణము లోపల ఏదైనా ఒక మిశ్రమాన్ని ఉన్నట్లయితే ఆ మిశ్రమము లోపల ఉండబడినటువంటి రంగులను లేదా అణుఘటకాలను వేరు చేయటానికి ఈ క్రోమటోగ్రఫీ అనే ఒక ఆధునికమైనటువంటి పద్ధతిని ఉపయోగిస్తారు. ఈ పద్ధతి లోపల ముఖ్యంగా అధిశోషణము అనే ఒక ప్రిన్సిపల్ ఉపయోగపడుతుందండి. అధిశోషణము అనే ప్రిన్సిపల్ మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీరు పటంలో చూడండి, ఏదైనా ఒక శుద్ధ ముక్కకు గనక ఇంకును అంటించి దానిని ఒక ప్లేట్ లోపల మీరు స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి, ప్లేట్ లోపల కొంత నీటిని తీసుకొని దాని లోపల నీటికి తాకుతున్నట్టుగా మీరు గనక గమనించినట్లయితే దాని లోపల ఉండబడినటువంటి సిరా లోపల వివిధ రకాల రంగులు అన్నీ కూడా పైవైపు ప్రయాణం చేయటాన్ని గమనిస్తాము. అంటే సిరా లోపల అనేక రకమైనటువంటి రంగులు కలయిక వలన ఏర్పడినటువంటి మిశ్రమంగా మనం గమనించవచ్చు. ఇలాంటి రంగులను వేరు చేయడానికి ఈ క్రోమటోగ్రఫీ అనే పద్ధతిని ఉపయోగిస్తారు. ముఖ్యంగా వర్ణకాలను వేరు చేయటంలో అంటే పిగ్మెంట్స్ను వేరు చేయటం లోపల సిరా లోపల ఉండబడినటువంటి వివిధ రంగుల యొక్క మిశ్రమాన్ని వేరు చేయటానికి కూడా ఈ క్రోమటోగ్రఫీ అనే పద్ధతిని ఉపయోగిస్తున్నారండి. ఆకు రసమును తీసుకొని రంగులను పరిశీలించండి, దాని లోపల అనేక రంగులు ఉంటాయి. ఆ రంగులను మనం వేరు చేయాలి అంటే ఈ క్రోమటోగ్రఫీ పద్ధతిని ఉపయోగిస్తారు. అదేవిధంగా మిశ్రమం లోపల ఉండబడినటువంటి అణుఘటకాలను వేరు చేయుటకు ఒక పద్ధతి ఒకటే సరిపోదు, అనేక పద్ధతులను ఉపయోగించవలసినటువంటి అవసరం ఉంది. ఏదో అంటే కొన్ని సందర్భాల్లో ఒక పద్ధతి ద్వారానే అన్ని రకాల మిశ్రమాలను అన్ని రకాల అణుఘటకాలను వేరు చేయలేము. అనేక పద్ధతులను ఉపయోగించి మనం వేరు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతులను ఉపయోగించి ఒక మిశ్రమం లోపల ఉండబడినటువంటి అణుఘటకాలను మనము వేరు చేస్తూ ఉంటుంటాము. ఈ చాప్టర్లో అంటే ఈ 6th క్లాస్ లోపల ఉండబడినటువంటి 2వ యూనిట్ లోపల అంటే పదార్థాలను వేరు చేయటం అనే యూనిట్ లోపల కీలక పదాలు ఉన్నాయండి. ఆ కీలక పదాల మీద మనకు పటుత్వం ఉందా లేదా ఒకసారి గమనించండి. తేర్చటము, రెండవది స్ఫటికీకరణము, గమనించండి మీరు, స్ఫటికీకరణము. 3 వేరు చేయటము, 4 తేరివేత, 5 స్వేదనము, 6 చేతితో ఏరివేయటం, 7 జల్లించటం, 8 ఉత్పతనము, 9 తూర్పార పట్టడం, 10 వడబోత, 11 క్రోమటోగ్రఫీ. ఈ 11 కీలకమైనటువంటి పదాల మీద పూర్తి పటుత్వం, ఏ పదాన్ని ఇచ్చినా కూడా దాని గురించి మనం స్పష్టంగా అనలైజ్ చేయగలిగే కేపబిలిటీని కలిగి ఉన్నప్పుడు ఆ టాపిక్ లోపల ఉండబడినటువంటి ఏ అంశం వచ్చినా కూడా మనము ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనము ఈ పదార్థాలను వేరు చేయటం అనే దాంట్లో ముఖ్యంగా మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు, 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థములు యాంత్రికంగా కలిసి ఉండటం వల్ల ఏర్పడినటువంటి పదార్థ రూపాన్ని మిశ్రమము అంటారని. దానికి ఉదాహరణలు మనం గమనించాము. గాలి ఒక మిశ్రమము, టీ ఒక మిశ్రమము, లడ్డు ఒక మిశ్రమము, నిమ్మరసము ఒక మిశ్రమము, కాంక్రీటు ఒక మిశ్రమము, మట్టి ఒక మిశ్రమము. ఈ మిశ్రమాలను 2 రకాలుగా చేస్తారని. అందులోని మొదటిది సహజమైన మిశ్రమము, రెండవది కృత్రిమమైన మిశ్రమము. సహజమైనటువంటి మిశ్రమానికి ఉదాహరణ మట్టి తీసుకోవచ్చు, మామూలుగా వాతావరణం లోపల గాలిని తీసుకోవచ్చు. రెండవది కృత్రిమమైన మిశ్రమము అంటే కాఫీ కావచ్చు, టీ కావచ్చు, ఈ మొదలైనటువంటి లడ్డు లాంటి మొదలైనటువంటి వాటిని మనము కృత్రిమమైన మిశ్రమానికి ఉదాహరణగా తీసుకుంటాము. ఓవరాల్గా ఒక్కసారి మీరు వీటిని రివిజన్ చేసుకున్నట్లయితే వెంటనే మనకు పూర్తిగా అర్థమైపోతుంది. ఇవన్నీ పద్ధతులు గమనించాము. చేతితో ఏరువేయటం, తూర్పారబట్టడం,
తేర్చటం, తేరిన దాన్ని వంపటం, జల్లించటం, వడబోయటం, స్ఫటికీకరణము చెందించటం, స్వేదనము, అంశిక స్వేదనము, ఉత్పతనము, క్రోమటోగ్రఫీ ఇలాంటి పద్ధతులను ఉపయోగించి మనము ఎట్లా వేరు చేస్తారు, ఏ విధమైనటువంటి పద్ధతి ద్వారా ఏ విధంగా వేరు చేస్తారు, వేటిని వేరు చేస్తారు అనే అంశాలను మనము గమనించటం జరిగినది. మీకు తెలుసు స్కూల్ అసిస్టెంట్లో భాగంగా 6th క్లాస్ నుండి ఉండబడినటువంటి మొదటి యూనిట్ చూడటం జరిగింది, 2వ యూనిట్ కూడా చూడటం జరిగింది. అందులో వస్తువులు, పదార్థములు మొదటిది, మిశ్రమం లోపల ఉండబడే అణుఘటకాలను వేరు చేయటము, దాని లోపల ఉండబడే పద్ధతులను చూడటం జరిగింది. ఆ తర్వాత 6th క్లాస్లో ఇంకొక యూనిట్ ఉంది, మన చుట్టూ జరుగుతున్నటువంటి మార్పులు. మనము నివసిస్తూ ఉన్నాము ఈ భూమి మీద, అనేక రకాల మార్పులు జరుగుతున్నవి. ఆ రకాల మార్పులలో మన టెక్స్ట్ బుక్లలో 6th క్లాస్ నుండి ఇచ్చినటువంటి అంశాలు ఏంటంటే, పూలు విచ్చుకోవటం ఒక మార్పు, ఆకాశంలో మబ్బులుగా మారటం అనేది ఒక మార్పు, ఆకులు రాలి కొత్త ఆకులు రావటం కూడా ఇంకొక రకమైనటువంటి మార్పు, శరీరము లోపల గోర్లు మరియు వెంట్రుకలు అనేది పెరగటం కూడా ఒక మార్పునకు ఉదాహరణగా తీసుకోవచ్చు. పెరిగినప్పుడు బరువు లోపల కూడా మార్పు అనేది ఉంటుంది. అయితే మన చుట్టూ జరుగుతున్నటువంటి మార్పులు ఎలాంటి మార్పులు? తాత్కాలికమైన మార్పుల, శాశ్వతమైన మార్పుల, భౌతిక చర్యన, రసాయనిక చర్యన, ఈ అంశాల గురించి మనము చదవబోతున్నాము. అందులో భాగంగా నిరంతరము చూస్తున్నటువంటి మార్పులలో పాలు పెరుగుగా మారుట ఒక రసాయనిక మార్పు అండి. ఇక్కడ చిన్న అంశం గమనించండి, భౌతిక మార్పు, రసాయనిక మార్పు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. భౌతిక మార్పు జరిగినప్పుడు ఫార్ములాలో లేదా సంఘటనములో మార్పు ఉండదు. రసాయనిక మార్పు జరిగినప్పుడు ఫార్ములాలో లేదా సంఘటనములో మార్పు ఉంటుందండి, అది గమనించండి. ఉదాహరణకు మంచును వేడి చేస్తే నీరుగా మారుతుంది. మంచు యొక్క ఫార్ములా H2O, నీటి యొక్క ఫార్ములా H2O, అంటే ఫార్ములాలో మార్పు రాలేదు. కాబట్టి ఇది ఒక భౌతిక మార్పు. ఈ భౌతిక మార్పులో ఒకసారి మంచు నీరుగా మారితే నీరును మళ్ళీ చల్లారిస్తే మళ్ళీ మంచుగా మారుతుంది. అంటే మొదటి దాన్ని మళ్ళీ పొందవచ్చు. ఇది ద్విగత చర్యగా భావించవచ్చు. భౌతిక చర్యను ద్విగత చర్యగా ఇరువైపులా, అంటే ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు ఇరువైపులా జరిగే చర్యగా భావిస్తాము. కాబట్టి దీన్ని ద్విగత చర్య అంటారు. అదేవిధంగా రసాయనిక చర్యలో శాశ్వతమైన మార్పు ఉంటుంది. మళ్ళీ తిరిగి మొదటి దాన్ని పొందలేము. ఉదాహరణకు పేపర్ను మండించండి, మండిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి పేపర్ను పొందగలమా? పొందలేము. అంటే దాన్ని రసాయనిక మార్పుగా, ఇట్స్ ఏ పర్మనెంట్ చేంజ్, ఒక శాశ్వతమైనటువంటి మార్పు. భౌతిక మార్పు ఏమో టెంపరరీ చేంజ్, దీనికి దానికి స్లైట్ డిఫరెన్స్. ఇక్కడ ఫార్ములాలో మార్పు ఉండదు, ఇక్కడ ఫార్ములాలో మార్పు ఉంటుంది. ఇక్కడ భారంలో మార్పు ఉండదు, ఇక్కడ భారంలో మార్పు కనపడుతుంది. సో ఈ విధంగా మనము వాటిని రెండింటిని గుర్తుపట్టవచ్చు. మన టెక్స్ట్ బుక్ 6th క్లాస్లో ఇచ్చినటువంటిది ఏంటంటే, పాలు పెరుగుగా మారుట అనేది ఒక రసాయనిక మార్పు. ఒక్కసారి పెరుగుగా మారిన తర్వాత పాలు మళ్ళీ తిరిగి పెరుగు నుంచి పాలను పొందడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. అంటే ఒక్కసారి ఒక ఫార్ములా, కొత్త ఫార్ములా లోపలికి మారిన తర్వాత తిరిగి మొదటి దాన్ని పొందలేము అనేది అర్థమవుతుంది. అయితే మీరు గమనించండి, పాలను గనుక రుచికి మీరు స్వల్పంగా తీయగా ఉంటుందండి. దాంట్లో లాక్టోస్ అనే ఒక కార్బోహైడ్రేట్ ఉంటుంది. రేపు అడగొచ్చు, పాల లోపల ఉండబడే చక్కెర ఏంటి? గ్రూపులలో చాలా సందర్భాల్లో అడిగారు. ఈ 6th క్లాస్ లోపల ఉన్నది పాల లోపల ఉండబడే చక్కెర లాక్టోస్. ఆ లాక్టోస్ ఉండటం వల్ల కొంతవరకు తీయదనాన్ని కలిగి ఉంటుంది. దాని యొక్క నంబర్ సుమారు 24 దాకా ఉన్నది. అదే షుగర్ది అయితే మనం తినే చక్కెరది 100 దాకా ఉన్నది. కాబట్టి ఇంకా కాస్త తీయదనం కోసం పాలలో చక్కెరను వేసి మనం తాగుతూ ఉంటుంటాము, ఇంకా టేస్ట్ కోసం, పెంచడం కోసం. ఇక
మీరు ఆ తర్వాత చూడండి, ఇక్కడ మీ టెక్స్ట్ బుక్లో 6వ తరగతిలో ఇక్కడ కనుక డిఎస్సిలో ప్రశ్న వేస్తే నేను అనుకుంటాను సుమారుగా 5-10% మంది మాత్రమే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. మిగిలిన వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఏంటిదో చూడండి. మీరు ఇక్కడ ఒక చిన్న యాక్టివిటీను మనం తీసుకొని చూసినట్లయితే పాల గురించి సంబంధించినటువంటి అంటే పాలను ఒక పాత్ర లోపల తీసుకొని 3 పాత్రలలో తీసుకొని ఆ 3 పాత్రల్లో మొదటి పాత్రలోనేమో చల్లటి పాలను తీసుకోండి, రెండవ పాత్రలోనేమో గోరువెచ్చని పాలను తీసుకోండి, రెండవ పాత్రలో గోరువెచ్చని పాలను తీసుకోండి, మూడవ పాత్రలోనేమో గోరువెచ్చని పాలను తీసుకోండి. చూడండి, ఈ పాత్రల మీద ప్రశ్న అడగటానికి అవకాశం ఉంటుంది. దయచేసి జాగ్రత్తగా వినండి. చల్లటి పాలు కలిగినటువంటి దాంట్లో కొంతకాలం నిల్వ ఉంచినట్లయితే ఆ చల్లటి పాలు అనేది పెరుగుగా మారటం లేదండి, పెరుగుగా మారటం లేదు. అదే గోరువెచ్చని పాలకు కొంచెం పెరుగును అంటే తోడుగా వేసి కొంతకాలము సుమారుగా 10 గంటల కాలం తర్వాత గనక గమనించినట్లయితే మీకు పాలు పెరుగుగా మారటాన్ని రెండవ పాత్రలో గమనించవచ్చు. మూడవ దాంట్లో వేడిగా ఉండబడిన పాలు తీసుకున్నప్పటికీ కూడా ఈ యాక్టివిటీ లోపల తోడు వేయకపోవటం వల్ల, దానికి కాస్త కొద్ది పరిమాణంలో తోడును కలపకపోవటం వల్ల అది పెరుగుగా మారలేదు. అంటే ఈ యాక్టివిటీలో మొదటి చివరి దానిలో పెరుగుగా మారలేదు, మధ్య దానిలో మాత్రమే పెరుగుగా మారింది. అంటే దాన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది అంటే పాలు పెరుగుగా మారాలంటే మొదటగా గోరువెచ్చగా ఉండాలి, సుమారుగా దాన్ని కదపకుండా 10 గంటల కాలం వరకు నిలువ ఉంచాలి, కదపకుండా 10 గంటల కాలం నిలువ ఉంచాలి. దానికి తోడు వేయటము అనేది ఉన్నప్పుడు మాత్రమే, ఈ 3 అంశాలతో కూడి ఉన్నప్పుడు మాత్రమే పాలు పెరుగుగా మారుతున్నది. కాబట్టి ఇది ఒక శాశ్వతమైనటువంటి మార్పు. ఇక్కడ శాశ్వతమైన మార్పు జరిగినప్పుడు మీకు తెలుసు రసాయనిక ఫార్ములా లోపల మార్పు వచ్చేస్తుంది. అంటే పాలు పెరుగుగా మారినప్పుడు పెరుగు మళ్ళీ తిరిగి పాలలాగా మారటానికి అవకాశం లేదు. అయితే మీరు గమనించండి, స్క్రీన్ పైన పాత్ర లోపల ఉండబడిన మట్టాన్ని గనక చూసినట్లయితే పాల యొక్క మట్టాన్ని పెరుగు యొక్క మట్టాన్ని కనుక చూస్తే మార్పు ఉండదు. బరువు లోపల కూడా 1 కేజీ పాలను తీసుకుంటే 1 కేజీ పెరుగుగా మారుతుంది. అంటే బరువు లోపల కూడా మార్పు అనేది కనిపించటం లేదు. స్థితిని కనుక గమనిస్తే పాలు పూర్తిగా ద్రవస్థితి లోపల ఉండబడినటువంటివి, కానీ పెరుగుగా మారిన తర్వాత ద్రవము ఘనముల యొక్క మధ్యస్థ స్థితి కనపడుతుంటుందండి. మీరు ఒకసారి ఆ పెరుగు గడ్డగా ఉండబడిన పెరుగును చూసినట్లయితే మీకు తెలిసిపోతుంది. అంటే పాలు పెరుగుగా మారటం అనేది ఒక శాశ్వతమైన మార్పు, ఒక రసాయనిక మార్పు. ఇట్స్ ఎ పర్మనెంట్ చేంజ్. దీంట్లో ఫార్ములాలో మార్పు వస్తుందన్న అంశం మీకు అర్థమైంది. ఈ పాత్ర 1, పాత్ర 2, పాత్ర 3. పాత్ర 1లో పాలు చల్లనివిగా ఉన్నవి, తోడు ఉన్నది, చల్లటి పాలు ఉన్నవి, తోడు ఉన్నది, కానీ పెరుగుగా మారలేదు. రెండో పాత్ర 2లో స్క్రీన్ పైన మీరు గమనించి చూడండి, పాలు గోరువెచ్చనిగా ఉన్నది కానీ తోడు ఉన్నది, దీంట్లో పెరుగుగా మారింది. పాత్ర 3లో వేడిగా ఉండబడినటువంటి పాలు ఉన్నవి, దానికి తోడు వేయలేదు, కాబట్టి దీంట్లో కూడా మనకు పెరుగుగా మారినటువంటి సందర్భము కనపడలేదు. కాబట్టి ఈ పాత్రలను బేస్ చేసుకొని ఎక్కడైనా క్వశ్చన్ వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. అంటే పాలు పెరుగుగా మారటానికి గోరువెచ్చని పాలు కొంతకాలం నిల్వ ఉంచటం, దానికి తోడు వేయటం అనేది ఈ 3 అంశాలు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. 3 పాత్రలను ఇచ్చి ఆ 3 పాత్రలలో ఏ పాత్ర లోపల పాలు పెరుగుగా మారినది అంటే రెండవ పాత్ర లోపల పాలు పెరుగుగా మారినది అనే అంశము మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. దీన్ని బట్టి చూడండి, పాలు పెరుగుగా మారాలంటే గోరు వెచ్చగా ఉండాలి, మానవ ప్రమేయమైనటువంటి మార్పు మాత్రమే ఇది. మనం వేస్తేనే మాత్రమే తోడుపడుతుంది, తోడు అయిన తర్వాత మాత్రమే పాలు పెరుగుగా మారుతున్నవి. కాబట్టి ఇది మానవ ప్రమేయమైనటువంటి మార్పు. పాలకు తోడు వేయటం, కదపకుండా దానిపై మూతను ఉంచినట్లయితే మాత్రమే పాలు పెరుగుగా మారుతుంది. ఇది ఒక శాశ్వతమైనటువంటి మార్పు. పెరుగును కవ్వంతో చిలకబడినప్పుడు పెరుగు నుండి వెన్న వేరవుతుంది. ఇది కూడా ఒక శాశ్వతమైనటువంటి మార్పునకు ఉదాహరణగా తీసుకోవచ్చును. పాలలో ఇప్పుడే మనం చదువుకున్నాము, లాక్టోస్ అనే
కార్బోహైడ్రేట్ చక్కెర ఉంటుంది. అందులో మార్పు చూడండి, స్వల్ప పరిమాణం లోపల తీయదనం ఉంటుంది. తీయదనం లోపల కనుక మీరు గమనిస్తే స్వల్ప పరిమాణంలో మనం ఇప్పుడే చెప్పుకున్నాము. పాలకు తోడు వేసినప్పుడు ఒక రకమైన లాక్టోబాసిల్లస్, గమనించండి, లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా వృద్ధి చెంది పాలు పెరుగుగా మార్చటంలో ఉపయోగపడుతుంది. రేపు అడగొచ్చు, డిఎస్సి లోపల పాలు పెరుగుగా మారటం లోపల ఉపయోగపడుతున్నటువంటి బ్యాక్టీరియా పేరు, 4 రకాల బ్యాక్టీరియా పేర్లు ఇవ్వచ్చు. అందులో సరి అయిన సమాధానము లాక్టోబాసిల్లస్. చూడండి, లాక్టో అంటే పాల లోపల ఉండబడేది లాక్టోస్, దాని ద్వారా లాక్టో అనేది గుర్తుపెట్టుకోవచ్చు. బాసిల్లస్ని కలిపినట్లయితే లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా వలన పాలు పెరుగుగా మారుతున్నది. తర్వాత ఇక్కడ కోయగులేషన్ అనే ఒక అంశము చాలా ముఖ్యమైనదండి. కోయగులేషన్ అంటే డైరీ పరిశ్రమలు భారీ ఎత్తున పాల నుంచి పెరుగు తయారు చేయటాన్ని కోయగులేషన్ అంటారు. గమనించండి, డైరీ పరిశ్రమలు భారీ ఎత్తున పాల నుంచి పెరుగుగా తయారు చేయటాన్ని కోయాగులేషన్ అంటారు. ఈ కోయాగులేషన్ ద్వారా తయారైనటువంటి పెరుగును ఎక్కువ మందికి పంచడానికి అవకాశం ఉంటుంది. ఋతువులలో మార్పు, ఋతువులలో మార్పు అనేది కూడా ఒక మార్పునకు ఉదాహరణే. వర్షాకాలము, చలికాలము, ఎండాకాలాలు వరుసగా మారుతూ ఉంటాయండి. ఋతువులలో మార్పు జరిగినప్పుడు వర్షాకాలము, చలికాలము, ఎండాకాలము వరుసగా మారుతూ ఉంటాయి. తర్వాత ఋతువులలో మార్పు జరిగినప్పుడు పగటి రాత్రి సమయాల్లో మార్పు కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ పాయింట్ గమనించండి, ఋతువులలో మార్పు జరిగినప్పుడు పగటి రాత్రి సమయాలలో మార్పు వస్తుంది. ప్రతి పాయింట్ చాలా ముఖ్యమైనదండి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో, కాబట్టి చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. చలికాలంలోనైతే ఇలాంటి మార్పులు వచ్చినప్పుడు సహజంగా మనము ధరించే దుస్తులలో కూడా మార్పు వచ్చేస్తుంది. చలికాలంలోనైతే చూడండి, ఉన్ని దుస్తులను ధరిస్తూ ఉంటాము. అదే ఎండాకాలంలోనైతే నూలు దుస్తులను ధరిస్తూ ఉంటాము. నూలు దుస్తులను ధరించినట్లయితే చల్లగా, హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. అందువల్ల ఎండాకాలం లోపల నూలు దుస్తులు ధరించడానికి మనము బాగా ఇష్టపడతాము. అంటే ఇలాంటి మార్పులు, కాలముల్లో మార్పులు జరిగినప్పుడు, ఋతువులలో మార్పులు జరిగి తర్వాత వర్షాకాలము, చలికాలం, ఎండాకాలంలో మారుతూ ఉండటం వల్ల మనం ధరించే దుస్తులలో కావచ్చు, మనం తీసుకుంటున్న ఆహారంలో కావచ్చు, అనేక రకాల మార్పులు చెందుతూ ఉంటున్నవి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, చలికాలంలో రాత్రి సమయం ఎక్కువగా ఉంటుందండి పగటి సమయంతో పోల్చినట్లయితే. రేపు అడగొచ్చు, బిట్ అడగకూడదు అనేది లేదు. ఇక్కడ చలికాలంలో రాత్రి సమయము ఎక్కువగా ఉంటున్నది. అదే వేసవి కాలంలోనైతే పగటి సమయము ఎక్కువగా ఉంటుందండి. చలికాలంలోనైతే రాత్రి సమయము ఎక్కువగా ఉంటే వేసవి కాలంలో పగటి సమయము ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో చాలా ముఖ్యమైనటువంటి బిట్టు, డిసెంబర్ 1వ తారీఖు అత్యంత పొడవైనటువంటి రోజు. గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యమైన బిట్ ఇది. డిసెంబర్ 1వ తారీఖును కనుక తీసుకున్నట్లయితే అత్యంత పొడవైనటువంటి రోజు. అన్నింటికంటే పొడవైన పగటి సమయం ఉండేది మే 31, మే 31 నాడు ఉంటుంది. దీని సమయము 13 గంటల 5 నిమిషాల వరకు ఉంటుందండి. 13 గంటల 5 నిమిషాలు. జనరల్గా పగలు రాత్రులు సమానంగా ఉన్నప్పటికీ మే నెలలో 31 నాడు మాత్రము పగలు సమయం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయము 13 గంటల 5 నిమిషాల వరకు ఉంటుందండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి బిట్టు, అడగటానికి అవకాశం ఉన్నది, గుర్తుంచుకోవచ్చు. భూమి తన అక్షము చుట్టూ తిరగటము వలన, గమనించండి, భూమి తన అక్షము చుట్టూ తిరగటము వలన వాతావరణంలో మార్పులు లేదా ఋతువులు అనేవి ఏర్పడుతూ ఉంటున్నవి. భూమి తన అక్షము గుండా తాను తిరగటం వల్ల ఋతువులు లేదా ఈ వాతావరణం లోపల మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయండి. డిసెంబర్ మే నెలలతో పోల్చి చూసినట్లయితే, డిసెంబర్ మే నెలతో పోల్చి చూసినట్లయితే డిసెంబర్ నెలలో పగటి సమయము తక్కువగా ఉంటుంది, మే నెలలో పగటి సమయము ఎక్కువగా ఉంటుంది అని మీకు అర్థమైంది. ఎందుకంటే దీనికంటే ముందు పాయింట్ మనం గమనించాము, దీన్ని వేసవి కాలములో మే నెలలో పగటి సమయము ఎక్కువ,
అదే చలికాలము లోపల డిసెంబర్ నెలలో పగటి సమయము తక్కువగా ఉంటుందండి. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. చలికాలంలో గాలి చల్లదనము అనేది ఒక తాత్కాలికమైనటువంటి మార్పు. చూడండి, చలికాలము లోపల వచ్చే గాలి చల్లదనము అనేది ఒక తాత్కాలికమైనటువంటి మార్పు. ఉడికినటువంటి గుడ్డు, మీరు కోడిగుడ్డును తీసుకొని ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత పైనుంచి కిందికి వేయండి. పైన పెంకు పగిలిపోయి లోపట్ల ఉండబడినటువంటి పదార్థము ఘనస్థితికి చేరుకొని ఉంటుంది. అంటే ఒకసారి ఉడకబెట్టిన తర్వాత తిరిగి మొదటి రూపాన్ని పొందాలంటే కోడిగుడ్డును పొందలేము. కాబట్టి ఉడకబెట్టినటువంటి కోడిగుడ్డు అనేది ఒక శాశ్వతమైనటువంటి మార్పునకు ఉదాహరణగా మనం తీసుకోవచ్చును. ప్రతి మార్పుకు ఒక కారణం ఉంటుంది. కారణము లేకుండా మార్పు అనేది జరగదు. పండ్లు కుళ్ళిపోయావి అంటే దానికి ఒక కారణం ఉంటుంది, ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది, అందువల్లనే ఇలా ఉంటుంది. ఉదాహరణకు యాపిల్ కట్ చేసినట్లయితే సడన్గా దాని యొక్క కలం గోధుమ రంగు లోపలికి మారుతుంది. దాని యొక్క రంగు అంటే మారింది, రంగు లోపల మార్పు జరిగిందంటే దాంట్లో ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది, ఒక మార్పు అనేది జరిగింది. అంటే దాని లోపల ఉండబడిన ఐరన్ ఆక్సిజన్తో కలిసి ఐరన్ ఆక్సైడ్గా మారటం వల్ల తెలుపుగా ఉండబడినటువంటి యాపిల్ అనేది ఎరుపు రంగు లోపలికి మారుతుంది, లేదా గోధుమ రంగు లోపలికి మారుతుంది. అంటే ప్రతి మార్పునకు ఒక ఖచ్చితమైనటువంటి ఒక నిశ్చితమైనటువంటి మార్పు ఉంటుంది అనే విషయం మీకు అర్థమవుతున్నది. తర్వాత విద్యుత్ బల్బు వెలుగుట అనేది, విద్యుత్ బల్బులను మీరు తీసుకొని చూడండి. విద్యుత్ బల్బు వెలుగుట అన్నది ఒక తాత్కాలికమైనటువంటి మార్పే. ఇది టెంపరీ చేంజ్ మాత్రమే. ఇది ఫిజికల్ చేంజ్ కిందకి వస్తుంది కానీ కెమికల్ చేంజ్ కాదు. చాలామంది ఇక్కడ పొరపడుతుంటారు, గమనించండి. ఐస్ క్రీమ్ కరిగినప్పుడు స్థితి లోపల మార్పు వస్తుందండి. ఘనస్థితి నుంచి క్రమంగా ద్రవస్థితికి చేరుకుంటుంది. ఐస్ క్రీము కరిగినప్పుడు స్థితి లోపల మార్పు వస్తుంది. ఇవి ఒక్కొక్క అంశము అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యమైనవి. జాగ్రత్తగా చదవండి. ఋతువులలో మార్పులు వస్తే ఏమేమి సూచికలు జరుగుతుంటాయి, ఎలాంటి మార్పులు జరుగుతుంటాయి? ధరించే దుస్తులలో మార్పు జరుగుతుంది. ఋతువులలో మార్పు వచ్చినప్పుడు గాలి చల్లదనంలో మార్పు ఉంటుంది, తీసుకునే ఆహారంలో మార్పు ఉంటుంది. ధరించే దుస్తులలో మార్పు, గాలి చల్లదనములో మార్పు, తీసుకునే ఆహారంలో మార్పు, పానీయాలలో మార్పు, పగటి రాత్రి సమయాలలో మార్పు, లభించే పండ్ల లోపల కూడా మార్పు ఉంటుంది, పువ్వులలో మార్పు ఉంటుంది. ప్రతి దానిలో మార్పు ఈ ఋతువులలో మార్పు వచ్చినప్పుడు కనపడుతుంది. దీనికి కారణం ఏంటంటే సూర్యోదయం యొక్క దిశ లోపల మార్పు ఉండటం వల్ల ఈ ఋతువులలో మార్పు వచ్చి ఈ విధమైనటువంటి ఇన్ని రకాల మార్పులకు కారణమవుతుంది. కాబట్టి ఈ మార్పులను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ధరించే దుస్తులలో, గాలి చల్లదనములో, తీసుకునే ఆహారం లోపల, పగటి రాత్రి సమయాల్లో మార్పు, తర్వాత లభించే పండ్లలో, ఈవెన్ పువ్వులలో కూడా మార్పులు గమనించడం మనం చూస్తూ ఉంటాము. ఇది ఋతువులలో మార్పు వచ్చినప్పుడు. మీకు తెలుసు, మన చుట్టూరా జరుగుతున్నటువంటి మార్పులు అనే అంశాన్ని గురించి 6th క్లాస్ లోపల ఉండబడిన 3rd యూనిట్ గురించి మనం నేర్చుకుంటున్నాము. అందులో ముఖ్యమైనటువంటి పాయింట్ల గురించి మనం చర్చిస్తున్నాము. ఆ ఒక్కొక్క పాయింట్ని మీరు జాగ్రత్తగా పెన్ను పేపర్ను దగ్గర పెట్టుకొని ప్రతి పాయింట్ని మీరు రాసుకుంటూ మీరు అనలైజ్ చేసుకుంటూ పోయినట్లయితే మీరు సక్సెస్ కావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక పాయింట్ గమనించండి. డిసెంబర్ 20వ తేదీ నాటికి, ఒకసారి గమనించండి, ఈ డిసెంబర్ 20వ తేదీ నాటికి సూర్యోదయం యొక్క దిశ తూర్పు దిశ నుండి దక్షిణము వైపు జరుగుతూ ఉంది అండి. రేపు దీని మీద ప్రశ్నను కనుక వేస్తే ఆన్సర్ చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటారు. 6వ తరగతి అంశమే కదా అని అనుకోవద్దు. డిసెంబర్ 20వ తేదీ వరకు సూర్యోదయం యొక్క దిశ జనరల్గా సూర్యుడు ఉదయించేది తూర్పున ఉదయిస్తుంటాడు. కానీ ఈ డిసెంబర్ 20 నాటికి వచ్చేసరికనే ఆ దిశ ఏ విధంగా ఎటువైపు మారుతుందంటే క్రమంగా దక్షిణం వైపు మారుతుందండి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అదే మే 15వ తారీఖు కనుక తీసుకున్నట్లయితే దాదాపుగా సూర్యోదయం యొక్క దిశ తూర్పు దిశలో ఉంటుంది. మే 15వ తారీఖు మీకు తెలుసు. మే 31 నాడైతే అది లాంగెస్ట్ డే టైం ఉంటుంది. మీకు తెలుసు, అది 13 గంటల 5 నిమిషాల వరకు ఉంటుంది. తర్వాత మంచు ముక్కలు నీరుగా మారుట అనేది ఒక తాత్కాలికమైన మార్పు. ఎందుకంటే నీటిని చల్లారిస్తే మంచుగా మారుతుంది, మంచును వేడి చేస్తే నీరుగా మారుతుంది, నీటిని వేడి చేస్తే
బాష్పంగా మారుతుంది, బాష్పాన్ని చల్లారిస్తే నీరుగా మారుతుంది. ఇవన్నీ కూడా H2O ఫార్ములా లోపల మార్పు రాలేదు కాబట్టి ఓన్లీ భౌతిక మార్పులు మాత్రమే. నీరు మంచుగా మారినా, మంచు నీరుగా మారినా, నీరు నీటి ఆవిరిగా మారినా, నీటి ఆవిరి నీరుగా మారినా, నీరు మంచుగా మారినా ఇందులోపల జరుగుతున్నటువంటి మార్పులు మొత్తము కూడా భౌతికమైనటువంటి మార్పులు మాత్రమే, రసాయనికమైనటువంటి మార్పులు కావు. దీన్ని గమనించండి. నీరు నీటి ఆవిరిగా మారుట ఒక తాత్కాలికమైనటువంటి మార్పు, ఇది ఒక భౌతికమైనటువంటి మార్పు. అదేవిధంగా ఇనుమును గనక తుప్పు పట్టినట్లయితే ఐరన్ రస్ట్, అంటే ఐరన్ను కొంతకాలం బయట కనుక ఉంచినట్లయితే రస్ట్ ఏర్పడుతుంది. మీ అందరికీ తెలుసు, రస్ట్ అనేది ఇనుము పై భాగం లోపల ఏర్పడడం వల్ల దాని యొక్క మన్నిక అనేది తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ ఇనుము రస్ట్గా మారడం అనేది ఒక శాశ్వతమైన మార్పు అండి. ఒక్కసారి రస్ట్గా మారిన తర్వాత తిరిగి మొదటి ఇనుమును పొందాలంటే ఎట్టి పరిస్థితుల్లో పొందలేము. కారణం అంటే ఇది ఒక కెమికల్ రియాక్షన్, ఇది ఒక రసాయనిక చర్య, ఇది ఒక శాశ్వతమైనటువంటి మార్పు. ఒక్కసారి మారిన తర్వాత తిరిగి ఎట్టి పరిస్థితుల్లో మొదటి రూపాన్ని పొందలేకపోయినట్లయితే దాన్ని శాశ్వతమైన చర్య, పర్మనెంట్ రియాక్షన్గా మనము, పర్మనెంట్ చేంజ్గా మనము భావించవచ్చు. ఇక ఆ తర్వాత ఈ ఇనుము తుప్పుగా మారినప్పుడు ఐరన్ Fe2O3గా మారుతుందండి. గుర్తుపెట్టుకోండి, Fe అనేది Fe2O3గా మారుతుంది. వాతావరణం లోపల ఉండబడిన ఆక్సిజన్తో కలిసి, నీటితో కలిసి Fe2O3 XH2Oగా మారుతుంది. అంటే అది రస్ట్ యొక్క ఫార్ములా. ఇది ఆ మాత్రం మనకు ఇది కొంచెం టచ్ ఉన్నట్లయితే మనకు కొంత బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. మొక్కలలో పెరుగుదల అనేది ఒక శాశ్వతమైన మార్పు. ఒక్కసారి మొక్క పెరిగిన తర్వాత తిరిగి మళ్ళీ పొట్టి మొక్కగా మార్చాలంటే ఇది మనము సాధ్యమయ్యే విషయం కాదు. ఇది శాశ్వతమైన మార్పు కాబట్టి అది ఒక రసాయనిక మార్పుగా మనం తీసుకోవచ్చు. అన్నము వండటము కూడా ఒక రసాయనిక మార్పే, ఒక శాశ్వతమైన మార్పే. అన్నము వండిన తర్వాత వండినటువంటి అన్నాన్ని తిరిగి మామూలు రైస్గా, వండని రైస్గా మార్చటము అనేది జరగదు కాబట్టి దాన్ని బట్టి నీకేమర్థమవుతుంది, ఆహారాన్ని వండటము అనేది కూడా ఒక రసాయనిక మార్పే. మనము తాకిన వెంటనే అత్తిపత్తి ఆకులు ముడుచుకుంటాయి. మీరు అత్తిపత్తి చెట్టు దగ్గర పోయి ఒకసారి తాకి చూడండి, దన్నంటే ముడుచుకుంటాయి. అది ముడుచుకొని తీసిన తర్వాత మామూలు స్థితికి వచ్చేస్తుంది. అంటే అది ఒక తాత్కాలికమైనటువంటి మార్పు మాత్రమే. మీరు పట్టికను గమనించి చూడండి. నెంబర్ 1 ఫస్ట్ మొదటి దాన్ని మీరు చూడండి. పెరుగు పులవటము అనేది నెమ్మదైనటువంటి మార్పు. మార్పులు 2 రకాలండి. నెమ్మదైన మార్పు, వేగనైన మార్పు. అంటే చేంజెస్ 2 రకాలుగా, నెమ్మదిగా జరగవచ్చు, వేగంగా జరగవచ్చు ఈ మార్పులు. మొదటి దానికి పెరుగు పులవటం, పుల్లగా మారాలంటే కొంతకాలం, సుమారుగా 10-12 గంటల కాలం అవసరం అవుతుంది. తర్వాత వేగవంతమైన మార్పు, మంచు నీరుగా మారటం అనేది వేగంగా మారుతుందండి. నెక్స్ట్ మొక్కలలో పెరుగుదల. ఈరోజు ఇంత సైజు లోపల ఉండబడిన మొక్క తెల్లారి ఇంత సైజు లోపల కావాలంటే కాదు. అంటే నెమ్మదిగా పెరుగుతూ వస్తున్నది కాబట్టి నెమ్మదిగా జరిగే మార్పునకు ఉదాహరణగా తీసుకోవచ్చు. అదే అత్తిపత్తి మొక్క లోపల టచ్ చేసినట్టయితే వెంటనే ముడుచుకుపోతుంది కాబట్టి అది వేగవంతమైనటువంటి మార్పు, మళ్ళీ సహజమైన స్థితికి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇనుము తుప్పు పట్టాలంటే కనీసం కొన్ని నెలల కాలం కావాలి. నెలల కాలం అవుతేనే నెమ్మదిగా జరిగే మార్పు. అంటే రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఈజ్ ఏ వెరీ స్లో ప్రాసెస్. చాలా చాలా నెమ్మదిగా జరుగుతున్నటువంటి ప్రాసెస్. అన్నము వండటము అనేది కొంతవరకు వేగవంతమైనటువంటి ప్రక్రియగా మనం తీసుకోవచ్చు. రేపు అడగవచ్చు, ఈ క్రింది వానిలో వేగవంతమైన మార్పు ఏది, ఈ క్రింది వానిలో వేగవంతము కాని మార్పు ఏది, లేదా నెమ్మదైనటువంటి మార్పు ఏది, లేదా ఇనుము అనేది తుప్పు పట్టుట అన్నది ఎటువంటి మార్పునకు ఉదాహరణగా తీసుకోవచ్చు? నెమ్మదైన మార్పా లేదా వేగవంతమైనటువంటి మార్పా? అంటే నెమ్మదైనటువంటి మార్పుగా మనం తీసుకుంటాము. ఇనుము తుప్పు పట్టుట ఒక రసాయనిక మార్పు అనేది మనకు తెలుసు. అయితే అన్నం వండటం కూడా ఒక రసాయనిక మార్పే, కానీ మార్పుల్లో జరగటానికి తీసుకున్నటువంటి సమయాన్ని బట్టి వేగవంతమైన మార్పు మరియు నెమ్మదిగా జరిగే మార్పులుగా మనము తీసుకోవటం జరిగినది, వర్గీకరించడంగా జరిగినది. మన టెక్స్ట్ బుక్ లోపల ఇచ్చినటువంటి ఒక కృత్యం లోపల, పట్టిక లోపల ఇలా ఇచ్చారు. ఏమని ఇచ్చారు అంటే, నెంబర్ 1 సహజమైనటువంటి మార్పు, మానవ ప్రమేయం వల్ల కలిగే మార్పులు. మార్పులు మళ్ళీ 2 రకాలు. అక్కడేమో వేగవంతము, నెమ్మదిగా. సహజంగా జరిగే మార్పు, మానవుల ప్రమేయంతో జరిగే మార్పు. నెంబర్ 1 పెరుగు పుల్లగా మారటం అనేది, పెరుగును అక్కడ ఉంచితే ఆటోమేటిక్గా అది పుల్లగా మారుతుంది. మనం ఏం చేయవలసిన అక్కర్లేదు, మానవ ప్రమేయం అక్కర్లేదు. కాబట్టి సహజమైన మార్పు. మంచు నీరుగా మారటము అనేది
మంచు నీరుగా మారటం అనేది మానవ ప్రమేయంతో జరుగుతున్నటువంటి మార్పు. ఇనుము తుప్పు పట్టడం అనేది అక్కడ టేబుల్ పైన ఆడ పడేసేయండి, ఇనుమును కొంతకాలం నిల్వ ఉంచండి, ఆటోమేటిక్గా అది కొంత సమయం తర్వాత అది తనంతట తానే రస్ట్గా మారుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎవరం ఏ ప్రమేయం లేకుండా జరుగుతుంది. కాబట్టి ఇది ఒక సహజమైనటువంటి మార్పు కిందకి మనం తీసుకుంటాము. అదేవిధంగా విద్యుత్ బల్బును ఆన్ చేయటం ఆఫ్ చేయటం అనేది ఇది మానవ ప్రమేయంతో జరిగే మార్పు. మనం ఆన్ ఆఫ్ స్విచ్ను యూజ్ చేస్తున్నాము కాబట్టి ఇది మానవుల ప్రమేయంతో జరిగే మార్పు. మొక్కలలో పెరుగుదల అనేది దానంతట అదే జరుగుతున్నది, దానంతట అదే మొక్కలలో పెరుగుదల జరుగుతుంది. అది ఒక సహజమైనటువంటి మార్పు. కానీ అత్తిపత్తి మొక్క లోపల గనక మీరు ఎప్పుడైనా చూడండి, మీరు రియల్ లైఫ్ లోపల కూడా ఒకసారి గమనించి చూడండి, అత్తిపత్తి మొక్క గనక ఎక్కడైనా కనపడితే ఒకసారి తాగి చూడండి, దన్నంటి ముడుచుకుపోతుంది, తర్వాత సహజ స్థితికి వచ్చేస్తుంది. అంటే దాన్ని బట్టి మానవ ప్రమేయము ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది, ఆ మార్పు లేకున్నట్లయితే జరగదు. అదేవిధంగా పట్టిక నంబర్ 3 లోపల మీరు గమనించవచ్చు తాత్కాలికమైన మార్పు, శాశ్వతమైన మార్పులు. అంటే టెంపరీ చేంజ్, పర్మనెంట్ చేంజ్. మనం ఇంతవరకు చదువుకున్నాము. మంచు నీరుగా మారుట తాత్కాలికమైన మార్పు, పాలు పెరుగుగా మారుట అనేది ఒక శాశ్వతమైన మార్పు అండి. మంచు నీరుగా మారటం అనేది తాత్కాలికం. ఎందుకంటే నీరు మంచుగా మారచ్చు, మంచు నీరుగా మారచ్చు, ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు రెండు వైపులా జరగడానికి ఛాన్స్ ఉన్నట్లయితే అది ఒక భౌతికమైన మార్పు మాత్రమే, అది టెంపరీ చేంజ్ మాత్రమే. అదే ఒకవేళ పాలు పెరుగుగా మారిన తర్వాత పెరుగు ఎట్టి పరిస్థితుల్లో పాలుగా మారట్లేదు కాబట్టి ఇది శాశ్వతమైనటువంటి మార్పు. తర్వాత తాత్కాలికమైన మార్పులో అత్తిపత్తి మొక్క లోపల టచ్ అయినప్పుడు జరిగే మార్పు తాత్కాలికమైంది. ఇనుము తుప్పు పట్టుట అనేది శాశ్వతమైన మార్పు అండి. అట్లనే ఋతువులలో మార్పు జరగటం అనేది తాత్కాలికమైనటువంటి మార్పు. అట్లనే శాశ్వతమైనటువంటి మార్పునకు ఉదాహరణగా మొక్కలలో పెరుగుదల అనేది శాశ్వతమైనటువంటి మార్పునకు ఉదాహరణ. కాబట్టి టెక్స్ట్ బుక్ లోపల ఉండబడినటువంటి తాత్కాలిక మార్పులేంటి, శాశ్వత మార్పులేంటి? ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుంచి మాత్రమే యాజ్ ఇట్ ఈస్గా పాయింట్లను తీసుకొని అర్థము చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే చేసే విధంగా పేపర్ను సెట్ చేయడం జరుగుతున్నది. ఎందుకంటే పోటీ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని మీరు గమనించవలసినటువంటి అవసరం ఉన్నదండి. మన చుట్టూ జరుగుతున్నటువంటి మార్పుల విషయంలో చెట్ల ఆకుల రంగులలో మార్పు రావటం సహజమైనటువంటివి. చెట్ల ఆకుల రంగులలో మార్పు రావడం, ఫస్ట్ గ్రీనరీగా ఉండబడినవి వేసవి కాలానికి వచ్చేసరికి దాని యొక్క కలర్ చేంజ్ అయిపోతుంది, మీరు గమనించవచ్చు. పెరుగు స్థితిలో మార్పు ఉంటుంది, పెరుగు యొక్క స్థితి లోపల కూడా మార్పు పాల నుంచి పెరుగుగా మారినప్పుడు స్థితి లోపల మార్పు కనపడుతుందండి. పెరుగు యొక్క రుచి పులుపుగా ఉంటుంది, గమనించండి, పెరుగు యొక్క రుచి పులుపుగా ఉంటుంది. అదే పాల యొక్క రుచి కాస్త తీయగా ఉంటుంది. దానికి కారణము లాక్టోస్ అనే విషయం మీరు గమనించే ఉన్నారు. లాక్టోస్ అనేది ఒక చక్కెర, ఇది ఒక మోనోసాకరైడ్. చూడండి, ఇక్కడ లాక్టోస్ అనే చక్కెర ఉండటం వల్ల ఆ పాలు అనేది కొంతవరకు తీయదనాన్ని కలిగి ఉంటున్నట్టుగా మనము గమనించాము. ఇందులోపల మన చుట్టూ జరిగే మార్పులలో ఉండబడినటువంటి ముఖ్య అంశాలలో మీరు పెరుగు రుచికి పులుపుగా ఉంటుందని, పాలు రుచికి తీయగా ఉంటాయని, వేసవిలో ధరించే దుస్తులు సాధారణంగా ఏ దుస్తులు ధరిస్తామో మనం గతంలో డిస్కస్ చేయటం జరిగింది, నూలు దుస్తులను ధరిస్తాము. అదే ఉన్ని దుస్తులు అయితే చలికాలంలో ధరిస్తాము అనే విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. చలికాలంలో వీటిని తాగటానికి ఇష్టపడతాము. వేటిని తాగటానికి ఇష్టపడతారు చెప్పండి? జనరల్గా వేటిని తాగుతాము? టీ లాంటి వేడిగా ఉండబడినటువంటి టీ లాంటి లేదా కాఫీ లాంటివి ఎక్కువ తాగటానికి ఇష్టపడతాము. ఎందుకంటే మార్పు అనేది వాతావరణంలో చల్లగా ఉన్నది కాబట్టి శరీరం లోపల వేడిగా ఉండటం కోసం వేడిగా ఉన్న టీ కానీ, వేడిగా ఉన్న పాలు కానీ, వేడిగా ఉన్న కాఫీ లాంటి వాటిని మనం తాగుతూ ఉంటామండి. తర్వాత ఋతువులలో మార్పు, సూర్యోదయం దిశల లోపల మార్పు కూడా మనము గమనిస్తూ ఉంటుంటాము. సహజమైన మార్పునకు ఇనుము తుప్పు పట్టుట అనేది మీకు తెలిసినటువంటిది. మనము ఇనుమును తుప్పు పట్టమని ఎవరం అడగట్లేము, దానంతటా అదే వాతావరణం లోపల ఉండబడిన అనుఘటకాలతో రసాయనిక చర్యల లోపల పాల్గొని ఐరన్ ఆక్సైడ్గా మారటం వల్ల, ఫెరిక్ ఆక్సైడ్గా మారటం వల్ల అది ఒక రసాయనిక చర్యను జరుపుకుంటుంది. తర్వాత సహజమైనటువంటి మార్పునకు ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు అండి ఇనుము తుప్పు పట్టుట అనేది. సాంద్రీకరణము అనగా
ఒక పదార్థము వాయు స్థితి నుంచి ద్రవ స్థితికి చేరటం అండి. వాయు స్థితి లోపల ఉండబడినటువంటి అణువుల దూరము చాలా దూరంగా ఉంటుంది. కానీ సాంద్రీకరణం చెందినప్పుడు అణువులు దగ్గరగా చేరటం వల్ల వాయు స్థితి లోపల నుంచి ఆ పదార్థము ద్రవస్థితికి చేరుతుంది. ఇంకా దగ్గర గనక చేర్చినట్లయితే అణువుల మధ్య దూరము తగ్గి అంతర అణు ఆకర్షణ బలాలు పెరిగి ఘనస్థితికి మారటం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు 2 రకాల మార్పులు జరుగుతాయని మీ అందరికీ తెలుసు. ఒకటి ఉష్ణోగ్రత విషయంలో, 2 పీడనము యొక్క విషయం లోపల. దాన్ని ఆధారంగా చేసుకొని ఎన్నో సందర్భాల్లో డిఎస్సీలలో ప్రశ్నలు అడుగుతున్నారు. దాన్ని గమనించండి. తర్వాత ఇక్కడ మనము గతం లోపల వచ్చినటువంటి టాపిక్ లోపల ఉండబడినటువంటి అంశమే స్ఫటికీకరణము. ఒక పదార్థము ద్రవస్థితి నుండి ఘనస్థితికి చేరటాన్ని స్ఫటికీకరణం అంటారండి. ఒక పదార్థము ద్రవస్థితి నుంచి ఘనస్థితికి చేరినట్లయితే దాన్ని స్ఫటికీకరణము అంటారు. ఉష్ణోగ్రత పెరిగిన కొలది, మీరు చూడండి, ఇది ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ డిఎస్సిలో, చాలా జాగ్రత్తగా గమనించండి. ఉష్ణోగ్రత పెరిగిన కొలది పీడనము అనేది తగ్గుతూ ఉంటుంది సహజమైనటువంటి వాతావరణం లోపల. మీకు తెలుసు, ఉష్ణోగ్రత పెరిగినప్పుడు అణువుల మధ్య దూరము పెరుగుతూ ఉంటుంది, అంటే సాంద్రత తగ్గుతూ ఉంటుంది. అణువులు అనేవి పాత్ర గోడలపై కలుగజేసే పీడనము కూడా తగ్గుతూ ఉంటుంది. తర్వాత పాలు తోడు వేసినప్పుడు గమనించండి, పాలు తోడు వేసినప్పుడు అందులో పెరిగేవి ఏంటివయ్యా అంటే బ్యాక్టీరియా పెరుగుతుందండి. పాలు తోడు వేసినప్పుడు దాంట్లో పెరిగేవి బ్యాక్టీరియా లాంటివి పెరుగుతున్నవి. ఋతువులు ఏర్పడటానికి కారణమేంటి? గమనించండి, ఋతువులు ఏర్పడుటకు కారణమేంటి? ఒక మంచి ప్రశ్న అండి. భూమి తన చుట్టూ తాను తిరగటం వల్ల ఈ ఋతువులు ఏర్పడుతున్నాయి. ఖచ్చితమైనటువంటి టెక్స్ట్ బుక్ను బేస్ చేసుకొని చెప్పబడే అంశం ఏంటంటే, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ఋతువులు ఏర్పడటానికి కారణమవుతుంది. తర్వాత పాలు పెరుగుగా మారినప్పుడు దీంట్లో ఏ మార్పు వస్తుంది? మీరు ఏమన్నా గమనించండి. పాలు పెరుగుగా మారినప్పుడు జనరల్గా ఊహించవచ్చు, నెంబర్ 1 స్థితిలో మార్పు వస్తుందండి. కళ్ళు మూసుకొని మనం చెప్పొచ్చు. అదేంటంటే స్థితి ఎలా మార్పు వస్తుందో ఒకసారి గమనించండి. ఇప్పుడు పాలను ద్రవస్థితిలో ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. మరి పెరుగుగా మారిన తర్వాత గడ్డగా ఉంటుంది. మనం చేయితో తాకి చూసినట్లయితే సెమీ సాలిడ్ రూపంలో ఉంటుంది. కాబట్టి స్థితి లోపల మార్పు వస్తుంది. ఈవెన్ రంగు లోపల కూడా మార్పు వస్తుందండి. రంగు, రుచి, స్థితి, రంగు, రుచి, ఈ మూడింటి లోపల కూడా మార్పులు వస్తాయండి. పాలు పెరుగుగా మారినప్పుడు ఇది ఒక శాశ్వతమైన మార్పు. దీంట్లో ఫార్ములాలో మార్పు ఉంటుంది, రసాయన సంఘటనలో మార్పు ఉంటుంది. ఇది ఒక శాశ్వతమైన మార్పు అనే అంశాల గురించి గతం లోపల మనము చదవటం జరిగింది. ఉదాహరణకు కర్రను కుర్చీగా మార్చటము అనేది టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని గమనించండి పాయింట్ను. కర్రను కుర్చీగా మార్చటము అనేది ఒక శాశ్వతమైనటువంటి మార్పు అండి. అదేవిధంగా నారింజ పండ్లు పండటము అనేది, మీరు ఏ పండు అయినా పండినట్లయితే మీరు ఒక్కసారి బనానాను తీసుకోండి, గ్రీన్ కలర్లో ఉండబడిన బనానాను తీసుకొని దాన్ని కార్బైడ్ లాంటివి వేసి లేదా మామూలుగా ఉంచినట్లయితే కొంతకాలం తర్వాత అది పండి ఎల్లో కలర్ లోపలికి వస్తుంది. ఒక్కసారి ఎల్లో రంగు లోపలికి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితి లోపల అరటి పండును తిరిగి గ్రీన్ కలర్ లోపల ఉండబడే అరటి పండుగ మార్చడం అనేది సాధ్యమయ్యేది కాదు. కాబట్టి ఇక్కడ ఆకుపచ్చని అరటి పండు పసుపు పచ్చని అరటి పండుగ మారటము అనేది ఒక శాశ్వతమైన మార్పు, ఒక పర్మనెంట్ చేంజ్. ఎందుకంటే అందులోపల కూడా ఫార్ములా లోపల మార్పు వస్తుంది. కాబట్టి ఇది ఒక శాశ్వతమైనటువంటి మార్పునకు మనము ఉదాహరణగా తీసుకోవచ్చును. తర్వాత 2గా కోసినటువంటి కర్ర మొక్క అనేది ఇది ఒక శాశ్వతమైనటువంటి మార్పుగా తీసుకుంటాము. డియర్ ఫ్రెండ్స్, మనం ఇంత నుంచి కూడా డిస్కస్ చేసాము. వండినటువంటి అన్నము శాశ్వతమైన మార్పే. ఒకసారి బాగా అనలైజ్ చేయండి. వండినటువంటి అన్నము శాశ్వతమైన మార్పే. మట్టి నుండి విగ్రహాలుగా మార్చుట, విగ్రహాన్ని మళ్ళీ మట్టిగా మార్చొచ్చండి. కాబట్టి ఇదే మార్పు అవుతుంది అంటే ఒక తాత్కాలికమైనటువంటి మార్పు అవుతున్నది. జీర్ణక్రియ చర్యలు, యాంత్రికమైనటువంటి చర్యలు మొత్తం కూడా శాశ్వతమైన మార్పులు. శరీరం లోపల అంతర్భాగం లోపల జరుగుతున్నటువంటి మార్పులు శాశ్వతమైన మార్పులు. ఉదాహరణకు మనం తీసుకున్నటువంటి ఆహారము జీర్ణం కావడం అనేది ఒక శాశ్వతమైనటువంటి మార్పు. ఎందుకంటే మనము ఒకసారి ఆహారం తీసుకున్న తర్వాత అది జీర్ణమైన తర్వాత మళ్ళీ తిరిగి పొందడానికి అవకాశం ఉండదు. కాబట్టి అది ఒక శాశ్వతమైన మార్పుగా మనము గమనించవచ్చు. అదేవిధంగా మీరు ఇంకో కొన్ని అంశాలను గమనించండి.
బొగ్గు, ఖనిజ వాయువు, పెట్రోల్, మొక్కలు, జంతువుల అవశేషాల నుండి తయారవుతాయి. గమనించండి, ఇక్కడ ముఖ్యమైన పాయింట్ బొగ్గు రాసుకోండి, అవసరమైతే బొగ్గు, ఖనిజమైన వాయువు, పెట్రోల్, మొక్కలు, జంతువుల అవశేషాల నుండి తయారవుతున్నాయండి. ఇది ఒక ముఖ్యమైనటువంటి పాయింట్. ప్రకృతిలో జరిగే మార్పులు ఎక్కువ భాగము సహజమైనటువంటి, కృత్రిమమైన మార్పులు చాలా తక్కువ, మనము కలిగించే మార్పులు చాలా తక్కువే, కానీ సహజంగా జరిగే మార్పులు చాలా ఎక్కువగా ఉంటాయండి. అయితే మార్పులను కనుక ప్రధానంగా మీకు మొదట్లోనే గుర్తు చేయడం జరిగింది. 2 రకాల మార్పులు, ఒకటి భౌతిక మార్పు, రెండవది రసాయనిక మార్పు. దీన్ని బేస్ చేసుకొని గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2 కానీ ఈవెన్ సివిల్స్ ప్రిలిమ్స్ లాంటి ఎగ్జామినేషన్లో చాలా సందర్భాల్లో చాలా రకాల ప్రశ్నలు, ఈ క్రింది వానిలో భౌతిక మార్పు ఏది, ఈ క్రింది వానిలో రసాయనిక మార్పు ఏది, ఈ క్రింది వానిలో భౌతిక మార్పు కానిది ఏది, ఈ క్రింది వానిలో రసాయనిక మార్పు ఏది, ఈ క్రింది వానిలో రసాయనిక మార్పు కానిది ఏది, అలాంటి ప్రశ్నలకు కొల్లలుగా ఎన్నో వందల సార్లుగా అడగటం జరిగినది. కాబట్టి ఈ భౌతిక రసాయనిక చర్యల మీద ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ చదివినా కూడా తప్పకుండా ఖచ్చితమైనటువంటి అనాలిసిస్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి వ్యక్తికి కనుక ఉన్నట్లయితే అతి సులభంగా దాని నుంచి వచ్చినటువంటి ఏ క్వశ్చన్ అయినా క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి భౌతిక చర్య జరిగితే మొదటిది రెండవ దానిగా మారి రెండవది మొదటి దానిగా మారవచ్చు. రసాయనిక చర్య జరిగినప్పుడు మొదటిది రెండవ దానిగా మారిన తర్వాత ఇక రెండవది అంటే వచ్చినటువంటి క్రియాజన్య పదార్థము మొదటి పదార్థంగా పొందలేము, అది శాశ్వతమైనటువంటి మార్పు అనే విషయాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే సింపుల్గా సిగరెట్ను తాగటం ఐసీఎస్సీ సిలబస్లో ఇచ్చాడండి. ఇది ఏ మార్పు అంటే సింపుల్గా చెప్పొచ్చు, అంటే ఒక రసాయనిక బీడీని తాగటం ఏ మార్పు అంటే రసాయనిక మార్పు. ఎందుకంటే ఒక్కసారి బీడీని కాల్చిన తర్వాత, సిగరెట్ను కాల్చిన తర్వాత, పేపర్ను కాల్చిన తర్వాత, వుడ్డును కాల్చిన తర్వాత, క్లాత్ను కాల్చిన తర్వాత తిరిగి మొదటి దాన్ని పొందలేనటువంటి ఏ పదార్థమైనా కూడా ఒక శాస్త్రమైన మార్పే. కాబట్టి ఆ విధంగా కనుక ఆలోచించినట్లయితే కిరణజన్య సమయోక్రియ కూడా ఒక రసాయనిక మార్పునకు ఉదాహరణ అండి. ఒక్కసారి కిరణజన్య సమయోక్రియ జరిగినప్పుడు ఫార్ములాలో మార్పు వస్తుంది. CO2+H2Oలన్నీ కూడా గ్లూకోజ్ అంటే కార్బోహైడ్రేట్గా మారుతూ ఉంటుంటాయి. కాబట్టి అది కూడా కిరణజన్య సమయక్రియ అనేది ఒక శాశ్వతమైనటువంటి మార్పు. ఇది ఒక రసాయనిక చర్యగా మనం భావించవచ్చు. కారణం ఏంటంటే దేర్ విల్ బి చేంజ్ ఇన్ కెమికల్ కాంపోజిషన్, దేర్ ఫోర్ దట్ ఈస్ ఏ పర్మనెంట్ చేంజ్, ఒక శాశ్వతమైనటువంటి మార్పు అని మనము గుర్తుపడటానికి అవకాశం ఉంటుంది. ఈ భౌతిక రసాయనిక మార్పులకు మన టెక్స్ట్ బుక్ లోపల ఇవ్వబడినటువంటి ఏ మార్పులు, దీని కింద ఏ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, రసాయనిక మార్పు కింద ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినావు అనేది గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి పని. బయట ఉండబడినటువంటి వాటికంటే సబ్జెక్ట్ను అనలైజ్ చేసుకుంటూ అర్థం చేసుకుంటూ టెక్స్ట్ బుక్ లోపల ఉండబడిన ప్రతి ఎగ్జాంపుల్ను మనము ఖచ్చితంగా మన మెమరీ లోపల ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మీరు వాటిని ఎగ్జాంపుల్స్ను మీ స్క్రీన్ ద్వారా మీరు గమనించి చూడవచ్చు. కొత్త పదార్థములు ఏర్పడినటువంటి తాత్కాలికమైన మార్పును భౌతికమైన మార్పు అంటారు. నీరు నీటి ఆవిరిగా మారటం. అదే రసాయనిక మార్పు అంటే కొత్త పదార్థములు ఏర్పడే మార్పు శాశ్వతమైనటువంటి మార్పు. ఇక్కడ మైండ్ మ్యాపింగ్ను ఒకసారి గమనించి చూడండి. మీరు దీంట్లో మార్పులకు ఉదాహరణ కనుక చూసినట్లయితే రాత్రి ఏర్పడటం, సూర్యోదయం ఏర్పడటం, రంగులు వెలిసిపోవటం అనేది, చెట్ల యొక్క పెరుగుదల అనేది, వర్షాకాలము రావటం అనేది, పదార్థాలు కుళ్ళిపోవటం అనేది, నెక్స్ట్ ఆకులు రాలిపోవటం అనేది, ఇనుము త్రుప్పు పట్టుట అనేది, పాలు పెరుగుగా మారటం అనేది, ఇవి సాధారణమైనటువంటి మార్పులుగా మనం తీసుకోవచ్చు. ఈ మార్పులను మనం ఇన్ జనరల్గా గమనిస్తూ ఉంటుంటాము. ఈ మార్పులన్నీ కూడా మన టెక్స్ట్ బుక్ లోపల ఇవ్వబడినటువంటి అంశాలే. ఇప్పుడున్నది అసలు సిసలైనటువంటి పాయింట్స్ మన టెక్స్ట్ బుక్లో ఉన్నది. భౌతిక మార్పు, రసాయనిక మార్పు అండి. భౌతిక మార్పు ద్విగతము, రసాయనిక మార్పు అద్విగతము. ఇది ఇరువైపులా జరుగుతుంది. భౌతిక మార్పు ఇది ఒకవైపు జరుగుతుంది. ఇది తాత్కాలికమైన మార్పు, ఇది శాశ్వతమైన మార్పు. రసాయనిక సంఘటనలో మార్పు ఉండదు భౌతిక మార్పులో, దీంట్లో రసాయనిక సంఘటనలో మార్పు ఉంటుంది. దాని ఉదాహరణ నీరు నీటి ఆవిరిగా మారినప్పుడు చూడండి, H2O అంటే ఇక్కడ మనకు ఫార్ములాలో మార్పు రాలేదు కాబట్టి
నీకు ఏమర్థమవుతుంది అంటే భౌతికమైన మార్పు. అదే రెండవ దాని కింద తీసుకోండి, లైమ్ స్టోన్ CaCO3 కాల్షియం కార్బోనేట్ని కనుక వేడి చేసినట్లయితే కాల్షియం ఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్గా మారుతున్నది. అంటే క్రియాజనకాలలో ఉండబడిన ఫార్ములా, క్రియాజన్యాల లోపల ఉండబడినటువంటి ఫార్ములాలు రెండు వేరుగా ఉన్నాయి కాబట్టి ఇది ఒక రసాయనిక మార్పు అని మనం గుర్తుపట్టవచ్చు. అదేవిధంగా దీంట్లో కొత్త పదార్థం అనేది ఏర్పడదండి. భౌతిక మార్పు లోపల దీంట్లో కొత్త పదార్థాలు అనేవి ఏర్పడుతూ ఉంటుంటాయి. ఈ భౌతిక రసాయనిక మార్పులకు ఉదాహరణలు మనం స్పష్టంగా టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి అన్ని వరుస క్రమం లోపల మీకు చూపించడం జరుగుతున్నది. మీరు పెన్ను పేపర్ను దగ్గరలో ఉంచుకొని ఒక్కొక్కటిగా గమనిస్తూ రండి, అర్థం చేసుకుంటూ రాసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు మైనము కరగటము అనేది ఒక భౌతికమైన మార్పు అండి. మైనము కరుగుట. రసాయనిక మార్పునకు ఉదాహరణ కాగితాన్ని కాల్చటము. అదే పలుచని అల్యూమినియం రేకులుగా మార్చటం అనేది, అల్యూమినియం రేకులను పలుచగా మార్చటం లోపల భౌతికమైన మార్పు ఉంది కానీ రసాయనికమైన మార్పు లేదు. కర్రను కనుక కాల్చినట్లయితే మళ్ళీ తిరిగి పొందలేము కాబట్టి రసాయనికమైన మార్పు. కర్రను ముక్కలుగా చేయటము ఇక్కడ భౌతికమైన మార్పు అయితే, టపాకాయలను కాల్చినట్లయితే అది కొత్త పదార్థంగా మారుతుంది కాబట్టి ఇది రసాయనిక మార్పు. ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఒక భౌతికమైన మార్పు. జాగ్రత్తగా గమనించండి, దీని మీద కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసములు మనం తీసుకున్నటువంటి శ్వాసలు ఒక భౌతిక మార్పునకు ఉదాహరణ అయితే, దానికి దీని కింద చూడండి, వంకాయను ముక్కలుగా కోసి నీటిలో వేసినట్లయితే రసాయనిక మార్పు జరుగుతుందండి. ఎందుకంటే దాని యొక్క కలర్ లోపల మార్పు వచ్చేస్తుంది. నీటి ఆవిరిగా మారుట ఒక భౌతిక మార్పు. పానును నమిలినట్లయితే కలర్స్గా మీరు చూడండి, లాలాజలం లోపల వివిధ రకాల కలర్స్ అంటే రెడ్ కలర్గా మారుతుంది. అది మళ్ళీ తిరిగి మామూలుగా మారదు కాబట్టి పాను నమలటం అనేది ఒక రసాయనికమైనటువంటి మార్పునకు ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆ తర్వాత మంచు గడ్డ కట్టడం అనేది ఒక భౌతికమైన మార్పు. గమనించండి, మంచు గడ్డ కట్టడము అనేది ఒక భౌతికమైనటువంటి మార్పు. నెక్స్ట్ గుడ్డును అంటే కోడిగుడ్డును ఉడకబెట్టినట్లయితే గుడ్డుగా మారిన తర్వాత ఒక రకంగా సాలిడ్ రూపంగా మారుతున్నది కాబట్టి అది తిరిగి మళ్ళీ వెనుకకు రాదు కాబట్టి ఒక రసాయనికమైన మార్పు. నెయ్యి గడ్డ కట్టుట, చలికాలంలో నెయ్యి గడ్డ కడుతుందండి. అందరికీ తెలుసు, మన ఇళ్ళ లోపల నెయ్యిని కనుక ఒక పరికరాల్లో దేంట్లో అయినా కంటైనర్లో ఉంచినట్లయితే అది గడ్డ కడుతూ ఉంటుంది. ఇది గడ్డ కట్టడం అనేది ఒక భౌతికమైన మార్పు. అదేవిధంగా ఇడ్లీ పిండి తయారు చేయటం అనేది పులుస్తూ ఉన్నదండి. ఇక్కడ పులవటం అనేది జరుగుతున్నది కాబట్టి ఇట్స్ ఏ కెమికల్ రియాక్షన్. ఇది ఒక రకమైనటువంటి రసాయనిక చర్య అనేది మనకు అర్థమవుతున్నది. కొబ్బరి నూనె గడ్డ కట్టడం అనేది కూడా ఒక భౌతికమైన మార్పు అనే విషయం మనం గమనించాము. కాయలు పండటము అనేది ఒక రసాయనికమైన మార్పు. మీకు తెలుసు, బంగారు ఆభరణాలను కరిగించటం అనేది ఒక భౌతికమైన మార్పు. సిరపులను తాగినట్లయితే జరిగే ఒక మార్పు ఏంటంటే రసాయనికమైన మార్పు. టీ తయారీ కూడా ఒక భౌతికమైనటువంటి మార్పు, ఎందుకంటే ద్రావణము కాబట్టి. చిచ్చుబుడ్డిని కాల్చినట్లయితే మీరు చిచ్చుబుడ్డిని కాల్స్తే ఒక రసాయనిక మార్పు. నొప్పులకు ఉపయోగించే లేపనాలను కనుక ఉపయోగించినట్లయితే అక్కడ జరిగేది ఓన్లీ భౌతికమైన మార్పు మాత్రమే. నెక్స్ట్ మొక్కలు పెరగటం అనేది ఒక రసాయనికమైన మార్పు. కాగితాన్ని చించటం అనేది ఒక భౌతికమైన మార్పు. భూచక్రము కాకరవత్తులను కాల్చినట్లయితే ఒక రసాయనిక మార్పు. వేసవిలో చర్మం యొక్క రంగు మారటము అనేది ఒక భౌతికమైనటువంటి మార్పు. అదేవిధంగా ఒక ఆమ్లము క్షారంతో చర్యనొందటము అనేది ఒక రసాయనికమైనటువంటి మార్పు అనేది మనకు అర్థమవుతున్నది. ఈ విధంగా భౌతిక రసాయనిక మార్పులను, ప్రధానమైనటువంటి మార్పులను మీ టెక్స్ట్ బుక్ లోపల ఇవ్వబడినటువంటి వాటిని మనము చూడటం జరిగినది. ఇంకా కొన్ని అంశాలను గమనించినట్లయితే జింక్ ఆక్సైడ్ను వేడి చేసినారనుకోండి, ZnO రంగులలో మాత్రమే మార్పు వస్తుంది కాబట్టి భౌతికమైన మార్పు. మెగ్నీషియం తీగను మంజించండి, బూడిదగా మారుతుంది కాబట్టి ఇది రసాయనిక మార్పు. స్ఫటికీకరణం చెందించటం అనేది ఒక భౌతికమైన మార్పు. వాతావరణం కాలుష్యము చెందటం అనేది ఒక రసాయనికమైన మార్పు. ఏ ద్రావణమైనా సరే, ద్రావణాలు ఏర్పడ్డ ప్రతి ద్రావణం కూడా ఒక భౌతిక మార్పును మాత్రమే. యాపిల్ని కట్ చేస్తే వచ్చే మార్పు ఉంటుంది కదా, ఎప్పుడైతే యాపిల్ని కట్ చేస్తావో దాంట్లో గోధుమ రంగు లోపలికి మారుతుంది లేదా రెడ్ కలర్ లోపలికి మారుతుంది, అది ఒక శాశ్వతమైన మార్పు లేదా రసాయనిక మార్పు. ఇక పారాన్లో జరిగే మార్పు,
పారాణిలో జరిగే మార్పు, ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అందరూ రసాయన మార్పు అనుకుంటుంటారు, కానీ రంగులో మాత్రమే మార్పులు జరుగుతుంటాయి. కాబట్టి ఇది భౌతికమైన మార్పు మాత్రమే. అన్నము అరగటం లేదా జీర్ణం కావటం అనేది ఒక రసాయనిక మార్పు. అద్దము పగులుట అనేది ఒక భౌతికమైన మార్పు. గుర్తుపెట్టుకోండి, అద్దము పగులుట ఒక భౌతికమైన మార్పు. కిరణజన్య సంయోగ క్రియ అనేది మాత్రం ఒక రసాయనికమైనటువంటి మార్పు. ఫినాప్థలిన్ సూచిక యొక్క రంగు గులాబీ రంగు లోపలికి మారటం అనేది ఒక భౌతికమైనటువంటి మార్పు. ఈ విధంగా భౌతిక రసాయనిక మార్పులను మనము గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. మిగిలినటువంటి పద్ధతులను తర్వాత క్లాసులో చూస్తాము.